ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఏం పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న కాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే జేబులోంచి ఇంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు, మన్నే రాయమంటాడు. 500 ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే రేపు పొద్దున ఎప్పుడైనా నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకోండి, డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరం కదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, లేదు. వాళ్ళేమో ఈయన అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదు అంటాడు. వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అసలు మనం ఎందుకు తీసుకోవాలి? కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న, బేతాళ ప్రశ్న అనమాట. ఆ ప్రశ్న అలా వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. 10 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. ఈ రాజమండ్రిలోకి మనం మిగిలాం, ఎవరికి ఏం పట్ల మనం మిగిలాం. ఇంకా ఇది అని చెప్తే వస్తారో రారో అని సీక్రెట్గా కొట్టాం. ఏపీ రీఆర్గనైజేషన్ అయితే ఇప్పుడు చెప్పేదే కదా, మళ్ళీ ఏముంది ఎవడో ఒకటి చెప్తాడు లేదు. లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను. కొత్తగా మళ్ళీ భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన అవుతున్నాయి. వాళ్ళు ప్రధానమైన ఎజెండాగా ఏది పెట్టుకుని వెళ్ళాలి, బీజేపీ స్టాండ్ కూడా ఎవరు బీజేపీ వాళ్ళ? మీకు చిదంబర రహస్యం అని చిదంబరంలో వెళ్ళి ఇలా చిన్న కన్నంలోంచి చూడమంటారు లోపలికి. లోపల విగ్రహం ఉంటుంది. అది చూసిన తర్వాత పక్కవాడికి చెప్పకూడదు ఏం చూసాం. చిదంబర రహస్యం అంతే. ఇది కూడా అంతే. ఇది ఎవరికి చాలా గట్టిగా తిట్టాడు ఎలక్షన్స్ అనేది ఒకటే గోల్ ఏంటంటే ఎలా నెగ్గుతాం, నెగ్గడానికి ఎవరితో కలవాలి. సిద్ధాంతం అనేది మనకి ఇంకా కొంచెం సిద్ధాంతం తెలుసు, ఎందుకంటే రావులపాలెం పక్కనే ఉంది కాబట్టి, హైవే మీద ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకి ఎవరికి సిద్ధాంతం అనేది ఏం లేదు. ఎవడిష్టం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ చేరిపోతే నీకేంటి కమల్నాథ్ చేరిపోతున్నట్ట? కాంగ్రెస్ వాళ్ళందరూ చేరిపోతున్నారు. ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు, పివి నరసింహరావు గారి ఫ్యామిలీ వాళ్ళు చేరిపోయారు. ఎవళ్ళైతే సెక్యులరిజం గురించి జీవితాంతం పోరాడారో వాళ్ళ తాలూకు పిల్లలందరూ చేరిపోతున్నారు. సింధియా చేరిపోయాడు, కమల్నాథ్ చేరిపోతున్నాడు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తయారు చేసుకోవాలి. చెప్పేవాళ్ళు లేడు. అసలు ఏంటి సెక్యులరిజం అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది చెప్పగలగడానికి రావాలి. ఆ వచ్చే మనుషులు ఎవడో మాట్లాడట్లేదు, భయపడిపోయారు. కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఏముండవు. ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు. ఇది ఒక పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం. దేశం అనేది ఒక పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం. ఏమందు? అవును, బ్యాలెట్ పెట్టడం అది ఇప్పటి నుంచో జరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను? 2 ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను, 2 ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు నెగ్గాను. నేనేం మాట్లాడను. ఏమో, నాకెవరో ఒక బాగా పెద్ద ఆయన, ఇందులో ఎక్స్పర్ట్, అమెరికాలో ఉంటాడు. ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం. ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో కోడింగ్ అన్నీ ఇస్తారు కదా, అవి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. ఆ పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ని పంపుతాయి. మరి అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో అదే. అందుకని ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, మోడీ గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడతాను. ఈవీఎం అనేది నాకు తెలియదు నిజంగా, అది ఎలా ఉంటుంది ఏంటి అని అక్కడ వరకు తెలుసు. కానీ ఎవడో చెప్పాడు ఇక్కడ నొక్కితే, మీరేమో సైకిల్ మీద నొక్కితే అది ఫ్యాన్ మీదకి వెళ్తుందండి, ఫ్యాన్ మీద నొక్కితే సైకిల్ మీదకి వెళ్తుందండి, అలా ఇస్తారు ఫీడింగు, అలా చేయొచ్చు. కానీ వైఫై కనెక్షన్ లేకుండా అది సాధ్యం కాదు. ఏదైతే మొట్టమొదటి ఒక
ఇది ఇచ్చేస్తారో ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు, ఆ ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చారో అదే వస్తుంది, మధ్యలో మార్చడానికి కుదరదు అని ఒక ఆయన అన్నాడు. ఇందులో రోజు రోజుకి మారిపోతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మొన్న సుప్రీంకోర్టులో అదే అనుకున్నాను నేను. ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా 2 రోజుల్లో ఫైనల్ అయిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కప్ చెప్పేస్తే. వెంటనే వచ్చేస్తుంది జడ్జిమెంట్. టకటకటకటక ఎన్ని కేసులు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని కేసుల్లో, ఇలాంటి కేసుల్లో ఎన్ని అనుకూలంగా వచ్చాయి, ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి, మొత్తం అంతా అలా చూస్తుంటే 2 మినిట్స్లో 20 పేజీలు 30 పేజీలు వచ్చేస్తుంది. అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకున్నవే, ఈ గూగుల్లోంచి వాటిలోంచి తీసుకున్నవే. ఆర్టిఫిషియల్ అదే అనుకున్నాను నేను. ఈ కోర్టులు ఇన్ని 3 కోట్ల కేసులు ఉండిపోయి అన్నీ, కానీ తర్వాత లాయర్లు జడ్జీలు అందరూ కూడా అమ్మా అని ఆడుకుంటూ పోవాలి, ఎవరికి పని ఉండదు, అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోతే. సేపు ఎవరేం మాడుతున్నారో తెలియలేదు, కానీ అక్కడ కింద కూర్చుని ఉంటారు, రాసుకుంటూ ఉంటారు వాళ్ళు.